నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మొట్టమొదలు పదాన్ని వల్కిచ్చిందెవలో మీకెరికేనా? దాశరథి కృష్ణమాచార్యుల వారు. ఇయాల సార్ జయంతి రోజు తెలంగాణ కవులకు సాహిత్యానికి పెద్ద దిక్కులెక్కున్న ఆ సార్ పుట్టినరోజు పండుగను మన సర్కారు మస్తు జోరుదారుగా చేసింది. ఇక ఆడికెళ్ళి కొన్ని తీన్మార్ వార్తలు దొరకవట్నం మీకోసం. మా మామ కూత పెడితేనే పట్నం పబ్లిక్ ఎగిలివారంగా లేచేటోళ్ళు అని చంద్రాలంటే నిన్న తీన్మార్ వార్తలో లేచినాం కదా. ఇక ముచ్చట గట్టిగా పట్టుకున్నాడు కేసీఆర్ సారు. హైదరాబాద్ వాళ్ళకు ఉదయం నిద్రలేవటం తెలియదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే ఉదయం నిద్రలేవటం చెప్పిండు వీళ్ళకు. మీరు శారీరక కష్టం చేయడం కాదు, మనసుతో కష్టం చేయడం మీకు బుద్ధి లేదు అని చెప్పిన పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన రాజమండ్రిలో కామెంట్ చేశారు. దీన్ని ఏమనుకోవాలా, ఏ రకమైన సంస్కారం అనుకోవాలా? వారి విజ్ఞతకే వదిలిద్దామని అనుకున్నాం. మీది గొప్ప మనసు సారు. అయినా మేము నిన్ననే చంద్రాల సార్ దుమ్ము దులిపేసి పెట్టినాం. కేసీఆర్ను ఒక మాట అంటే నేను పడగలను, కానీ తెలంగాణ సమాజాన్ని అంటే మాత్రం పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. అరే గంత మాట అంటవేంది సారు? తెలంగాణ అంటేనే మీరు, మీరంటేనే తెలంగాణ. మిమ్మల్ని ఏమన్నా అంటే తెలంగాణ పబ్లిక్ ఊకుంటారా? కానీ మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి మహాప్రభు అని చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. ఇక 1కి 10 అంటాం. మరి ఇంటికా జవాబు పత్తర్సే దేనా పడతా. ఇగో గిట్ల చంద్రాల సార్కు వార్నింగ్ ఇచ్చిండు. తిరుమల శ్రీనివాసాచార్యుల సార్కు దాశరథి పేరు మీద పెట్టిన అవార్డు ఇచ్చి ఘనంగా సన్మానం చేసిండు. ఇక అవార్డు తీసుకున్నాక ఆయన ఏమన్నాడో ఈయనుండ్రి. ఇటువంటి మహా వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. నేనైతే స్పష్టంగా చెప్తున్నానా, 77 ఏండ్ల ఈ జీవితంలో ఇంత మంచి నేత, ఇంత మంచి ప్రజానేత, ఇంత మంచి తెలంగాణ బాగుపడాలని నడుము కట్టుకున్నటువంటి ఒక పరోపకారి, ఒక త్యాగమూర్తి, ఒక విప్లవ వీరుడు నేను చూడలేదు.